నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ ఉషా. సో ప్రతి ఒక్కరికి తెలుసు 12 రాసులు ఉన్నట్టుగానే నక్షత్రాలు ఉన్నట్టుగానే 12 లగ్నాలు కూడా ఉంటాయని. స్పెషల్లీ ఒక మనిషి జాతకం చూసేటప్పుడు లగ్నాలు బేస్ చేసుకుని ఏ విధంగా ఉండబోతుందని చెప్తూ ఉంటుంటారు. సో చాలా మంది పితృదోషాల గురించి అడుగుతూ ఉంటుంటారు. మాకు పితృదోషం ఉందని ఏ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు, అంటే ముందుగా జాగ్రత్త పడడానికి ఏ విధంగా తెలుసుకోవాలి, సంకేతాలు ఏంటి అని అడుగుతూ ఉంటుంటారు. సో మనతో పాటు శ్రీనివాసమూర్తి గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే గురూజీ. నమస్తే అమ్మా. సో చాలా మంది అడిగేది ఏంటంటే ఎక్కువ పితృదోషాల గురించి అడుగుతూ ఉంటుంటారు. అంటే ఏ విధంగా ముందుగా ఐడెంటిఫై చేయాలి, మాకు పితృదోషం ఉందని ఏ విధంగా తెలుస్తూ ఉంటుందని. సో లగ్నాల విషయానికి వస్తే 12 రాసుల గురించి ఏ విధంగా అయితే మాట్లాడుతూ ఉంటుంటామో 12 లగ్నాలు కూడా ఉంటాయి. దాన్ని బేస్ చేసుకుని జాతకం అనేది డిపెండ్ అయి ఉంటుందని మనం మాట్లాడుతూ ఉంటుంటాం. సో ముందుగా మేష లగ్నం వారి కనుక మనం చూస్తే పితృదోషం ఉందని ఏ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు అంటారు? శ్రీ మహాగణాధిపతి నమః. వ్యక్తిగత జన్మ జాతకాన్ని పరిశీలించేటప్పుడు అందరికీ సాధారణంగా తెలిసిన అంశం ఏంటంటే మేషం నుంచి మీనం వరకు 12 రాశులు ఉంటాయి, 27 నక్షత్రాలు ఉంటాయి. ఈ 27 నక్షత్రాలను బట్టి ఏర్పడిన 12 రాశులను బట్టి వాళ్ళ జీవితం జాతకం ఎలా ఉంటుంది అనేటువంటిది తెలుసుకుంటూ ఉంటారు. అయితే జాతక భాగంలో అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే రాశి వేరు, లగ్నం వేరు. మేషరాశిలో పుట్టిన వాళ్ళందరూ కూడా మేష లగ్నంలో ఉండాలని లేదు, ఏ లగ్నంలో అయినా ఉండొచ్చు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోవాలనుకుంటే ఫస్ట్ ఒక మేష లగ్నం తీసుకుందాం. మేష లగ్నం వాళ్ళు గనక ఉంటే ఈ మేష లగ్నం వాళ్ళకి ఈ పితృదోషం అనేటువంటిది ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలంటే జ్యోతిష్ శాస్త్ర రీత్యా కొన్ని వివరాలు ఇవ్వటం జరిగింది. అట్లాగే అవన్నీ వ్యక్తిగత జన్మ జాతకాన్ని పరిశీలించినప్పుడు అది తెలుస్తుంది. ఈ వ్యక్తికి పితృదోషం ఉంది, లేదా ఈ వ్యక్తి పితృదోషాలు అలాంటివి ఏమీ లేవు, లేదా ఇంకేదైనా ప్రాబ్లం ఉంది, ఇలా తెలుసుకోవచ్చు. అయితే చిన్నగా 1-2 విషయాలు మాత్రం చెప్తాను. ఇక్కడ మేషలగ్నం వాళ్ళకి పితృదోషం ఉంది అని తెలుసుకోవాలి అని అంటే లగ్నాధిపతి అయినటువంటి కుజుడు కర్కాటక రాశిలో ఉంటే ఈ మేషలగ్నం వాళ్ళకి పితృదోషం ఉన్నట్లు లెక్క. ఓకే. అట్లాగే లగ్నాధిపతి అయినటువంటి కుజుడు రాహువుతో కానీ కేతువుతో కానీ కలిసి ఉన్న వీళ్ళకి పితృదోషం ఉన్నట్లు లెక్క. అట్లాగే ఈ మేష లగ్నం వాళ్ళకి లగ్నంలో కేతువు, సప్తమంలో రాహువు, లేదా లగ్నంలో రాహువు లేదా సప్తమంలో కేతువు ఇలా ఉన్నా కూడా వీళ్ళకి ఈ పితృదోషం ఉన్నట్టు లెక్క. అట్లాగే మేష లగ్నం వాళ్ళకి వృషభంలో శనున్నా కూడా పితృదోషం ఉన్నట్టుగా లెక్క. ఇదంతా ఎవరికి తెలుస్తుంది? ఈ జ్యోతిష్యం తెలిసినటువంటి వాళ్ళకి, జాతకాన్ని పరిశీలించే వాళ్ళకి తెలుస్తుంది. ఓకే, ఇది బలంగా ఉందా లేదా ఒక పరిధి వరకే ఉందా అనేటువంటిది కూడా తెలుస్తుంది. ఒకవేళ ఉంటే వ్యక్తిగత జన్మ జాతకాన్ని చూసి ఈ పరిహారం చేసుకుంటే ఈ పితృదోషం నుంచి బయటపడచ్చు అని ఇక్కడ జ్యోతిష్కులు అనబడేటువంటి వాళ్ళు లేదా దైవజ్ఞులు అనబడేటువంటి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సాధారణ పౌరుల విషయానికంటే సాధారణ ప్రజల విషయానికి వచ్చేటట్లయితే వాళ్ళకి ఎవరికాడికి వ్యక్తిగత జాతకం చూసుకోవడం తెలియదు కనుక వాళ్ళకి కొన్ని సిమ్టమ్స్ అంటే కొన్ని లక్షణాల ద్వారా ఐడెంటిఫై చేయొచ్చు. ముఖ్యంగా దీంట్లో మేష లగ్నం వాళ్ళకి పితృదోషం ఉంది అని తెలుసుకోవాలంటే కొన్ని లక్షణాలు బాగా ప్రస్ఫుటంగా కనపడుతూ ఉంటాయి. అదేంటంటే మొట్టమొదట తండ్రితో తీవ్రమైన విరోధం ఉంటుంది. విరోధం అంటే తండ్రి కొడుకులు మాట అనుకోవడం కామన్. తండ్రితో తీవ్రమైనటువంటి భేదాభిప్రాయాలు ఉంటాయి. ఇది మొదటి గుర్తు. రెండవ గుర్తు ఏంటంటే స్త్రీ సంతానం మాత్రమే కలుగుతుంది, మగపిల్లలు పుట్టరు. ఓకే, ఇదొక గుర్తు అంటే లక్షణం. అంటే ఇది మనం ఈజీగా తెలుసుకోవచ్చు, జాతకం పరిశీలన చేయకుండానే తెలుసుకోవచ్చు మేషలగ్నం వాళ్ళు ఎవరైనా సరే. మూడవ అంశం ఏంటంటే తండ్రి తరఫు బంధువులు ఎవ్వరూ కూడా వీళ్ళ ఇంటి గడప తొక్కరు. వాళ్ళు ఎవ్వరు వీళ్ళ ఇంటికి రారు, వీళ్ళకి పూర్తిగా శత్రువులు అయి ఉంటారు. వాళ్ళతో వీళ్ళకి ఎడతెగని కోర్టు కేసులు ఉంటుంటాయి, గొడవలు, ఘర్షణలు, తగాదాలు, కోర్టు కేసులు ఇలాంటివన్నీ ఉంటుంటాయి. అట్లాగే మేషలగ్నం వాళ్ళు ఇంకొంచెం గట్టిగా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళు కర్మ చేయాలి. అంటే పెద్దవాళ్ళు చనిపోవాలి ఫస్ట్, తర్వాత చిన్నవాళ్ళు చనిపోవాలి. ఇక్కడ రివర్స్లో జరిగిందనుకో, కుటుంబంలో దురదృష్టవశాత్తు చిన్నవాళ్ళు చనిపోయి వాళ్ళకి పెద్దవాళ్ళు కర్మ చేయవలసిన పరిస్థితి వస్తే పితృదోషం ఉన్నట్టు. ఇటువంటి కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి, వీటి ద్వారా మనం తెలుసుకోవచ్చు. అయితే కొంతమందికి వీళ్ళలో మనం గమనించినట్లయితే బాగా శిథిలమైనటువంటి ఇళ్ళు ఉంటాయి. అంటే ఇప్పుడు ఇల్లు శిథిలమైనటువంటి ఇళ్ళు అంటే ఇంకా చెప్పాలంటే బాగా పురాతన కాలపు ఇళ్ళు ఉంటాయి అన్నమాట. పురాతన కాలపు ఇళ్లలో ఒక 70 ఏళ్ళు 80 ఏళ్ళు దాటిన ఇళ్లలో వీళ్ళు నివసిస్తూ ఉంటారు కంటిన్యూస్గా. ఇంకా కొంతమందికి ఏంటంటే పెద్దవాళ్ళు ఇచ్చినటువంటి ఆస్తులు ఉంటాయి, పూర్వార్జితం నుంచి సంక్రమించిన ఆస్తులు ఉంటాయి, అవి ఒక్కటి కూడా నిలబడకుండా అన్నీ వెళ్ళిపోతాయి. ఇంకా
ఇంకొక భయంకరమైన మేషలగ్నం వాళ్ళకి కనపడేది ఏంటంటే ఈ సంతానం అంటే పిల్లల విషయంలో తొందరగా పెళ్ళిళ్ళు కావు. ఆడపిల్లల్లో కొంతమందికి అయితే అసలు పెళ్ళిళ్ళు కావు. ఇట్లాంటి దోషాలన్నీ ఉన్నాయి అని అంటే వీళ్ళకి పితృదోషం ఉన్నట్లుగా మనం భావించవచ్చు, తెలుసుకోవచ్చు. అప్పుడు వాళ్ళ వ్యక్తిగత జన్మ జాతకాన్ని చూస్తే ఏ గ్రహాల వల్ల ఏ సందర్భంలో ఎటువంటి పితృదోషం వచ్చింది, దాని రిజల్ట్ ఎలా ఉందనేటువంటి చూసి దానికి సంబంధించిన వ్యక్తిగత జాతక రీత్యా పరిహారాలు చేసుకోగలిగితే దాని నుంచి బయటపడవచ్చు. అయితే బయటపడచ్చు అంటే ఇప్పుడు మేషలగ్నం తండ్రి ఉన్నాడు, ఆ ఇంట్లోనే మేషలగ్నం కొడుకున్నాడు. ఈ మేషలగ్నం తండ్రికి అంటే మేషలగ్నం ఉన్నటువంటి ఈ తండ్రికి ఇప్పుడు నేను చెప్పిన సిమ్టమ్స్లో కొన్ని ఉన్నాయి. కొడుకు పెళ్లి కావట్లేదు, ఇటువంటి సమస్యలు ఉన్నాయనుకో, ఇతను పితృదోషానికి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి. ఒకవేళ జరిపించుకోకపోతే ఏమవుతుంది, ఇదే దోషం ఇతను కొడుకున్నాడు కదా, ఇతనికి కూడా సంప్రాప్తం అవుతుంది. ఇట్లా తరతరాలు ఇది వేధిస్తూనే ఉంటుంది. ఇది కాబట్టి ఏదో స్టేజ్లో దీన్ని ఏదో ఒక తరంలో ఏదో ఒక సమయంలో దీన్ని ఎంత తొందరగా వదిలించుకుంటే అంత మంచిది. ఓకే, సో మీరు అన్నట్టుగానే సంతానానికి సంబంధించిన సమస్య ఒకటి కనిపించే అవకాశం ఉంటుంది అంటూ ఉన్నారు. అండ్ దాంతోపాటు ఇంటిలో శిథిలావస్థకు చెందిన ఇంట్లో ఉండే అదైనా కనిపించవచ్చు అంటున్నారు. లేదంటే ఆడపిల్లలు ఎక్కువగా మగ సంతానం లేకుండా పోయే అవకాశం కూడా ఉంటుందని చెప్తూ ఉన్నారు. ఇవి కొంతమంది ఐడెంటిఫై చేస్తూ ఉంటుంటారు, మాకు ఇలా అనిపిస్తూ ఉందని, లేదంటే కొంత మనోవేదనకి గురి అవుతున్నామని చెప్పి, లేదంటే తరచుగా చావులు మనం ఇంట్లో చూస్తున్నామని చెప్తూ ఉంటుంటారు. ఇది మాకు జరుగుతూ ఉంది అన్నప్పుడు ఏ విధంగా అసలు అప్రోచ్ అవ్వాలి అంటారు? దీనికంటూ శాంతి పరిహారాలు చేస్తే కంప్లీట్గా దాని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అంటారా? దీని నుంచి బయటపడే అవకాశాలు అయితే మన పెద్దవాళ్ళు మనకి తెలియజేశారు. దానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి శాంతి కమలాకరం ప్రకారం కొన్ని ప్రత్యేకమైన శాంతి పరిహార క్రియలు ఉంటాయి. ఓకే, అవి చేయించుకుని వాటి నుంచి బయటికి రావచ్చు. అయితే కొంతమంది ఏంటంటే అక్కడ దాకా కూడా ఆ పితృదోషం వాళ్ళని రానియదు. అంటే జాతకం చెప్పించుకుని దానికి పరిహారం చేసుకునేదాకా కూడా రానియదు. ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి వచ్చి అడ్డం కొట్టేస్తారు. ఇవన్నీ ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నాం, ఇప్పుడు 40 ఏళ్లే కదా మన పిల్లాడికి, పెళ్లి కాకపోయినా పర్వాలేదులే, ఏమైంది ఈ పాటి దానికోసం దోషాలు అంటారు, ఇది అంటారు అంటే ఇక దాన్ని వాళ్ళని అక్కడ దాకా కూడా సమస్య పరిష్కారం దిశగా కూడా ఒక అడుగు కూడా వేయలేదు. అదొక పెద్ద సమస్య అనమాట. అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే ముఖ్యంగా అమావాస్య రోజున కనీసం ఒక 3 బ్రాహ్మణులకి స్వయం పాకం ఇవ్వటం ఒకటి చేయొచ్చు. అట్లాగే కాశీ, గయా, ప్రయాగ ఇటువంటి క్షేత్రాల్లో వాళ్ళ చనిపోయిన వాళ్ళకి తద్దినాలు పెట్టడం, పిండ ప్రదానాలు ఇలాంటివి చేయొచ్చు. ఇలాంటివి చేస్తూ ఉంటే కొంచెం పూర్తి స్థాయి పరిహారాలు చేసుకునే వరకు కొంచెం వాళ్ళని రాణిస్తుంది, కనీసం వాళ్ళని రాణిస్తుంది. లేకపోతే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ లైఫ్ వెళ్ళిపోతుంది. వాళ్ళ తర్వాత తరాలు, ఆ తరతరాలు ఇది ఇలాగా కొనసాగుతూ ఉంటుంది. ఇది కనపడకుండా చాలా ఇబ్బంది పెట్టేటువంటి దోషం. సో ఎవరైతే మా ఈ వీడియో చూస్తూ ఉంటుంటారో పితృదోషాలు అనేవి ఒక మన దగ్గరే ఆగకుండా సో మన నెక్స్ట్ జనరేషన్కి కూడా ఇది ఒక చైన్ లింక్లా పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంట్లో కనుక మీరు ఏ చిన్న నెగిటివ్ ఎనర్జీ మీకు కనిపించినా, సో శ్రీనివాసమూర్తి గారు చెప్పినట్టుగానే సంతానానికి సంబంధించిన సమస్య కావచ్చు, హెల్త్కి సంబంధించింది కావచ్చు, లేదంటే మనకంటే చిన్న వయసులో ఉన్న వాళ్ళు ఇంట్లో ముందుగా మనకంటే ముందు వాళ్ళు చనిపోవడం కావచ్చు, ఇటువంటివి ఏమైనా తరచుగా మీరు చూస్తూ ఉన్నా, లేదా కొంత ఇబ్బందిగా మీకు అనిపించినా అది పితృదోషమా లేదంటే జాతకంలో మనకి ఏమైనా సమస్యలు ఉన్నాయన్న వాటిపైన డెఫినెట్గా మీరు అప్రోచ్ అవ్వచ్చు. కింద స్క్రోల్ కాంటాక్ట్ చేస్తే శ్రీనివాసమూర్తి గారి టీం మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. స్వస్తి.